దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సన్నబియ్యం పథకంతో పేదల మోముల్లో సంతోషం నెలకొంది. తెలంగాణ మొత్తం మురిసిపోతోంది. ఈ మహత్తరమైన పథకంతో పేదల మనసు గెలుచుకుంది ప్రజాప్రభుత్వం. సన్నబియ్యం బువ్వ నిరుపేదల ఆత్మగౌరవ పథకంగా చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దిల్దార్ సీఎంగా జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి, సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. తెలంగాణలోని ప్రతి పేదోడి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్రాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. పేదవారికి పట్టడన్నం పెట్టాలన్న ఆలోచనతో ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీపై అన్ని వర్గాల నుంచి సంతోషం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని 3 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. సామాన్యుల కోసం సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన ఈ పథకం పేదల మనసు గెలిచింది, వారి గుండెల్లో నిలిచింది. నా 2 కొడుకులు నేను ముగ్గురం 18 కిలోల బియ్యం వస్తాయి, దొడ్డు బియ్యం ఇస్తే తినలేదు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటానని నేను తింటా అని వచ్చిన. అట్లా ఇస్తే మంచిగా మాకు మేము తింటాం, లేకుంటే లేదు. ఇన్ని రోజులు దొడ్డు ఇచ్చిండు తినలేదు. ఏమైనా పిండి పట్టించుకున్నాం, దానికి సకినాలు మడుగులు అవి చేసుకున్నాం, కానీ ఇప్పుడు తింటాం. ఏం చేసుకోం, తింటాం అమ్ముకోం, అసలు అమ్ముకోం, మాకు లేవు కదా, తింటాం మేము. ఇన్నాళ్లు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. వాటిని తీసుకునేందుకు పేదలు అంతగా ఆసక్తి చూపకపోయేవారు. కానీ ఇప్పుడు దొడ్డు బియ్యం స్థానంలో ఇస్తున్న సన్న బియ్యాన్ని ఎంతో మురిపంగా అందుకుంటున్నారు, మురిసిపోతున్నారు. దొడ్డు బియ్యం ఇస్తే వాడుకునే పరిస్థితి ఉండేది కాదని, సన్న బియ్యంతో తమ ఆకలి తీరుతుందని సంతోషంగా చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఏంటంటే పిల్లలు ఈ దొడ్డు బియ్యం అయితే తినకపోయేవారు. వాళ్ళ కోసము సన్నబియ్యం కంపల్సరీ కొనుక్కొని పెట్టేవాళ్ళము. ఇప్పుడు అలా కాకుండా ఇక మేము సన్నబియ్యం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా సార్. మాకు ఆ డబ్బులు సేఫ్ అయినట్టే కదా. పిల్లలకి ఇంకా వేరే ఏదన్నా బుక్స్ పరంగా కానీ ఇంకా వేరే ఏదన్నా కూడా పిల్లలకి ఏమన్నా కొనుక్కోవడానికి మాకు యూజ్ అవుతుంది సార్. ఇది మాకు చాలా బాగుంది సార్. గతంలో దొడ్డు బియ్యం వస్తే తినలేకపోయేవాళ్లమని, సన్నబియ్యం పంపిణీతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటిదాకా రేషన్ షాపుల్లో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని అమ్ముకుని వాటి ద్వారా వచ్చిన డబ్బులకు ఇంకొంత కలిపి సన్నబియ్యం కొనుక్కునేవాళ్లు. ఇప్పుడు ప్రభుత్వమే సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో అంతా వాటినే వండుకుని తింటున్నారు. పైగా ప్రతి నెల సన్నబియ్యం కొనే బాధ తప్పింది, ఖర్చుల భారం తగ్గింది. సన్నబియ్యం పథకంతో తమకు డబ్బులు మిగులుతున్నాయని చెప్తున్నారు పేదలు. దొడ్డు బియ్యాన్ని చాలా మంది పిండి వంటల కోసమే వాడుకునేవాళ్లు, కొందరు అమ్ముకునేవాళ్లు. కానీ సన్నబియ్యం పంపిణీతో ఆ పరిస్థితి లేదు. పేదలకే వాటిని అమ్మేందుకు మనసు రావట్లేదు. సన్నబియ్యాన్నే వండుకుని తింటామని చెప్తున్నారు. మా 12 కిలోలు మేము పిండి పట్టించుకొని ఏదైనా ఒకటి చేసుకొని తినేది. దొడ్డు బియ్యం తినపోయేది. పిండే సకినాలు అప్పాలు అవి ఇవి కొంచెం అమ్ముతా అన్నట్టు కొంచెం చేసి తింటాం. ఇక మాకు సంతోషం సారు. ఇప్పుడు కొనుక్కునేవి తప్పినాయి. నెలకు 50 కిలోలు కొనుక్కుంటాం సారు. ఈ 12 కిలోలు తింటాం. ఇట్లా సంతోషం అట్లా సంతోషం. ఇప్పుడు పైసలు డబ్బులు అయితే తప్పినాయి మాకు. వీటితోనే మేము ఆదాయంతో బతకగలుగుతాం. ప్రభుత్వమే పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో మిగతా రైస్ షాపుల్లో సన్నబియ్యం కొనుగోళ్లు తగ్గిపోయాయి. ఇంకొన్ని రోజుల్లో బియ్యం ధరలు కూడా దిగొస్తాయంటున్నారు. సన్నబియ్యం పంపిణీతో ప్రతి పేదోడి ఇంట పండుగ వాతావరణం నెలకొంది. పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. ఈ గొప్ప పథకాన్ని కోట్లాది మంది తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎన్నో ఏళ్ల తరువాత పేదలకు నాణ్యమైన ఆహారం అందుతోందని మురిసిపోతున్నారు. రాష్ట్రంలో ధనిక పేద అనే తేడా లేకుండా అందరికీ సన్నబియ్యం అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మంచి మనసని జనమే మెచ్చుకుంటున్నారు. ఈ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పేదల సంక్షేమానికి చిహ్నంగా చూస్తున్నారు. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని కొనియాడుతున్నారు. దొడ్డు బియ్యం తినబుద్ధి అయితే లేదయ్యా, మీకు పంపేందుకు పంపకేందుకు పురుగు పడతానయి. అవి తిన్నా కానీ కూర వేసుకొని తిన్నా కానీ రుచి ఉంటలేదు, ఏముంటలేదు. మాకు పంపిన కాడికే సన్న బియ్యం పంపుర్రి తింటాం. కూలో నాలే చేసుకొని ఉప్పు తొక్క వేసుకొని తింటాం. ఇక తింటే మంచిగా అనిపిస్తుంది. ఇక జర మేము మాకు ఏ కష్టం లేకుండా కానీ ఉప్పు తొక్క వేసుకొని బియ్యం తిని ఇంత తిని ఉంటాం. మాకు ఈ కూలి దొరికినా దొరకకుండా 6 కిలోలు పంపిస్తాండి. ఆ దొడ్డు బియ్యం తిన బుద్ధి అయితే లేదు, ఏం లేదు. అది తింటే కడుపు ఉబ్బుతుంది, అరుగుతలేదు. మాకు పంపిన కాడికి సన్న బియ్యం పంపు. బర్రవు పెట్టేది తినబుద్ధి కాక పెట్టం. మేము మంచిగా తింటాం. అవే ఇంత తొక్క అయినా వేసుకొని తింటాం.